జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్ మీద అటాక్ చేసి నిజం చెప్పమని పంపించిన వాడు ఇంకా కాల్ చేయలేదు. కళ్యాణ్ నిజం చెప్పాడో లేదో అర్థం కావట్లేదు. వాడి ఫోన్ దేవిక గారి చేతిలోకి ఎలా వచ్చింది? అంటే కళ్యాణ్ మీద అటాక్ చేసిన విషయం దేవిక గారికి తెలిసిపోయిందా? ఏంటి ఆదర్శ్, షాకే చూస్తున్నా? నీ మనిషికి ఫోన్ చేస్తే నా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ ఎలా అవుతుందా అని చూస్తున్నావా? అవే అదేం లేదండి, నేను కీర్తికి కాల్ చేశాను. నిజం దాచాలని చూడక ఆదర్శ్. కళ్యాణ్ మీద అటాక్ చేసిన ఫోన్ కాల్ లిస్ట్లో నీ పేరుంది. ఇప్పుడు నువ్వు కాల్ చేసింది కూడా వాడికి. చెప్పు ఆదర్శ్, నువ్వు పంపించిన మనిషి కళ్యాణ్ మీద అటాక్ చేయబోతూ నా చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయాడు. సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. సమాధానం నువ్వే చెప్పాలి. వాడి ఫోన్లో నీలకంఠం అరెస్ట్ అయిన విజువల్స్ ఫోన్లో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఆదర్శ్? కళ్యాణ్ మీద ఎందుకు అటాక్ చేయించావు? కళ్యాణ్ మీద అంత శత్రుత్వం నీకెందుకు? కళ్యాణ్ మీకు చేసిన అన్యాయం, ద్రోహం, వెన్నుపోటు గురించి నాకు మొత్తం తెలిసిపోయింది మేడం. మాంగళ్యానికి, కట్టిన భర్తకి మీరు ఎంతో గౌరవం ఇచ్చి తను తప్పు చేశాడని తెలిసినా సరే గొప్ప మనసుతో ఈ ప్రపంచంలో ఏ స్త్రీమూర్తి కూడా చెయ్యని త్యాగం మీరు చేశారు. మీ భర్త మిమ్మల్ని నమ్మించి గొంతు కోయాలని చూశాడని తెలిసినా సరే తనలో మార్పు రావాలని, తను కూడా మంచి మనిషిలాగా మిమ్మల్ని అర్థం చేసుకునే భర్తలాగా మారాలని మీ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా సరే క్షమించారు. భూదేవంత ఓర్పుతో, సహనంతో తను మారతాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నేను నా ప్రవర్తన వల్ల ఎంతోమంది మనసుల్ని గాయపరుచుండొచ్చు, కానీ మీ విషయంలో మాత్రం నాకు ఎప్పటికీ గౌరవమే ఉంది. మీ ఇంటి నుంచి వచ్చిన కీర్తి మీలాగే తన ప్రవర్తనతో రాయిలాంటి నన్ను శిల్పంలా మలిచి గుడిలో నిలబెట్టాలని చూసింది. మీరందరూ నన్ను నమ్మినందుకు నేను ఇంకా మూర్ఖుల్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదని హాస్పిటల్లో మిమ్మల్ని చూశాకే నాకు అర్థమైంది. నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే ఆ నొప్పి జన్మలో మాందు. కట్టుకున్నవాడే మిమ్మల్ని మోసం చేశాడని తెలిసి తట్టుకుని నిలబడిన మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. కీర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం, కీర్తి కోసం మీరు చేసిన త్యాగం వృధా కాకూడదు. ఆ త్యాగానికి సరైన న్యాయం జరగాలంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన కళ్యాణ్ని మీ దారి నుంచి తప్పించాలి, మీకు మనశ్శాంతి కలిగించాలి. ఆ ప్రయత్నమే చేశాను. కానీ మీరు అసలు ఎందుకు కళ్యాణ్ని శిక్షించకుండా వదిలేస్తున్నారు? నాకు జరిగిన మోసానికి నువ్వు బాధపడ్డం నాకు మంచిగా అనిపించడం లేదు ఆదర్శ్. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు నేను నీకు చెప్పలేను. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పకుండా దాచలేను. చూడు ఆదర్శ్, నా విషయం నువ్వు పర్సనల్గా తీసుకొని కళ్యాణ్ మీద మళ్ళీ అటాక్ చేయించే ప్రయత్నం ఏది చెయ్యొద్దు. సారీ అండి, మీకు ఓపిక భరించే శక్తి ఉన్నాయేమో కానీ నాకవి లేవు. నేను మీ అంత మంచోణ్ణి కాదు. నా అనుకున్న వాళ్ళకి అన్యాయం జరిగితే అరక్షణం కూడా ఆలోచించకుండానే న్యాయం జరిగేలా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని వచ్చి న్యాయం చేయమని నేను నిన్ను అడిగానా? ఎందుకు అనవసరంగా మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తున్నావు? ఇది మేనర్స్ కాదు. బెదిరించిన నాపాలను చూడకండి.
సొసైటీలో 10 మందికి మీరు ఆదర్శం. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా ఎలా ఉండాలో మీరు సిన్సియర్గా డ్యూటీ చేసి చూపించారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అలాంటి మిమ్మల్ని కుట్ర చేసి జైలుకు వెళ్లేలా చేశారు ఆ దుర్మార్గులు. ఇందాకే ఆ నీలకంఠం కటకటాల వెనక్కి వెళ్ళాడు. యాక్సిడెంట్ డ్రామా ఆడుతూ మీతో జాలి సంపాదించాలని ప్లాన్ చేసిన కళ్యాణ్ గుట్టు కూడా బయటపెట్టి పైలోకానికి పంపించేస్తాను. ఇందాక జరిగిన అటాక్లో కళ్యాణ్ తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఈసారి వేసే ప్లాన్లో తప్పించుకోలేడు. షటప్ ఆదర్శ్! నా ఎదురుగానే నా భర్తని మర్డర్ చేస్తానని చెప్తున్నావా? హౌ డేర్ యూ! బీ కేర్ఫుల్ ఆదర్శ్. నా ఫ్యామిలీ విషయాలు నీకు అనవసరం. నువ్వు కీర్తి గురించి ఆలోచించు గాని మా గురించి కాదు. ఇంకోసారి కళ్యాణ్ జోలికొస్తే ఈసారి ఇలా వచ్చి అడగను. నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. మైండ్ ఇట్. నా పట్ల నువ్వు జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా రక్షించాలో శిక్షించాలో నాకు బాగా తెలుసు. సారీ దేవిక గారు, నేనొక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతానే తప్ప నా డెసిషన్ మార్చుకోను. ఆ నీలకంఠానికి పట్టిన గతి కన్నా కళ్యాణ్ గాడిని ఘోరంగా దెబ్బ కొట్టాలి. రే నరసింహ, చెప్పన్నా. నీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తాను. వాడు మళ్ళీ జీవితంలో నడవకూడదు. అవకాశం ఉంటే ఈ లోకంలోనే ఉండకూడదు. అలాగే అన్నా. ఒకప్పుడు వాడు నా మీద చేయి చేసుకున్నాడు రా. దానికి 10ంతల అవమానం వాడు పడాలి. దేవతలాంటి దేవిక గారికి అన్యాయం చేసిన కళ్యాణ్ గాడు తగిన శాస్తి అనుభవించాలి. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికినా నా కోపం చల్లారదు. కళ్యాణ్ గారి గురించి ఆదర్శ్ ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఆదర్శ్ కోపంగా ఉన్నాడంటే కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదో ప్రమాదం తలపెడతాడు. ఆదర్శ్కి కళ్యాణ్ గారంటే ఎప్పుడూ కోపం లేదు. మరి ఎందుకు ఇలా మారిపోయాడు? అసలు ఏం జరిగింది? రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మిస్ అవ్వకూడదు. ఇంకో గంటలో ఆ కళ్యాణ్ గాడికి ఏం జరిగిందో నాకు అప్డేట్ చేయి. అలాగే అన్నా. ఉంటా. మై గాడ్, ఆదర్శ్ కళ్యాణ్ గారి మీద తప్పకుండా రివెంజ్ తీర్చుకుంటాడు. అర్జెంటుగా దేవిక గారికి కాల్ చేసి ఈ విషయం చెప్పి కళ్యాణ్ గారిని కాపాడుకోమని చెప్పాలి. టైంకి ఫోన్ కూడా కలవట్లేదు. అమ్మ వాళ్ళకి చెప్తే టెన్షన్ పడిపోతారు. అందుకే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి దేవిక గారితో ఈ విషయం చెప్పాలి. అల్లుడు గారికి భోజనం తీసుకొస్తే వడ్డించకుండా దేవిక పని మీద బయటికెళ్ళిపోయింది. దేవిక వస్తే గాని భోజనం చేయనని అల్లుడుగారు పట్టుపడుతున్నారు. దేవిక గారంటే కళ్యాణ్ గారికి ప్రాణం కదా బామ్మ. తను లేకుండా భోజనం చేసినా అది కడుపు కంటదని భావించినట్టున్నారు. పసిపిల్లాడిలాంటి అల్లుడుగారిని వదిలి ఇలా ధరణి దేవిక తలో దిక్కు వెళ్ళిపోతే ఎలా చెప్పు? తనేమి పరాయివాడు కాదు కదా. తనకి మనం తప్ప ఇక్కడ అయిన వాళ్ళెవరున్నారు చెప్పు? గెలిచాక మనతో నడిచేవాళ్లకంటే గెలుపు కోసం మనమేంట నడిచిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలన్న సంగతి దేవిక మర్చిపోయినట్టుంది. అల్లుడుగారి దేవిక కోసం తన వాళ్లందర్నీ వదులుకుని ఇక్కడే ఉన్నాడు. దేవిక కష్టనష్టాల్లో తోడుగా అండగా నిలబడ్డాడు. అలాంటి భర్త యోగక్షేమాల కన్నా వేరే విషయాలే దానికెక్కువైపోయాయి.
వామ్మో, ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో అన్న భయం ఎక్కువైపోతుంది. ఢిల్లీకి పోతే అప్పుల వాళ్ళ బాధ, ఇక్కడే ఉండి సర్వైవ్ అవుదామనుకుంటే డబ్బులకి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ నీలకంఠంగాడు కూడా జైలుకి పోయి కూర్చున్నాడు. ఇక నేను బొచ్చ పట్టుకుని బిచ్చమెత్తుకోవాల్సిందే. ఛ! ఇందాక దేవిక ఫోన్ చూస్తూ ఆదర్శ్ పేరు డైల్ లిస్ట్లో ఉంది అంది. అదే నిజమైతే ఆదర్శ్ గాడికి కూడా నా గురించి నిజం తెలిసిపోయినట్టుంది. నన్ను బెదిరించడానికి వాడి మనిషిని పంపించి అటాక్ చేయించాడు. గంట క్రితం వరకు ధరణి మాత్రమే నా గురించి రహస్యం తెలుసుకుందనుకుంటే ఇప్పుడు ఆ ఈడియట్ ఆదర్శ్ గాడికి కూడా నా గుట్టు తెలిసిపోయింది. నేనింకా ఇక్కడే ఉంటే ఏదో ఒక క్షణంలో అందరికీ నా బండారం తెలిసిపోయి అందరూ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. ఇంత బతుకు బతికి హీనంగా చావకూడదు. వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. జంప్ అయిపోతాను. అల్లుడు గారు పిలిచారా? ఏంటి? నేను పిలవలేదు. నాకు దేవికని కళ్ళారా చూసుకోవాలనిపిస్తుంది. నాకు దేవికే కావాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా దేవికినే తలుచుకుంటున్నావు. ఇలాంటి మంచి మనిషికి ఆ దేవుడు అన్యాయం చేశాడు. బాబు, పని చూసుకుని దేవికి వచ్చేస్తుందిలే. దేవిక ఎవరు? అయ్యో భగవంతుడా, కట్టుకున్న భార్య పేరే మర్చిపోయే దుస్థితి కలిగించావు కదయ్యా. శ్రీరామచంద్రుడు లాంటి నా అల్లుడికి ఎంత అన్యాయం చేశావేంటి స్వామి? నేను చేసిన అన్యాయం తెలిస్తే నువ్వే నన్ను బాదుతావు. తొందరగా బయటికి పో. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నేను జంపయ్యకి ఏడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కూడా వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో అంటే అలా చూస్తావేంటి? పిచ్చిలాగా పో. దేవికకి తీరని ద్రోహం చేసిన ఆ కళ్యాణ్ యాక్సిడెంట్లో చనిపోకుండా ఇంకా బతికే ఉన్నాడో? ఎందుకు స్వామి ఆ దుర్మార్గుణ్ణి ఇంకా భూమి మీద ఉంచావు? దేవిక చేతుల్లో చావాల్సిన వాడికే దేవిక జీవితాంతం సేవలు చేసే దౌర్భాగ్యాన్ని కల్పించావు. ఇదిక్కడ న్యాయం స్వామి? మా అందరి కోసం దేవిక ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి త్యాగమూర్తిగా ఇలాంటి శిక్ష వేశావు. తాళి కట్టించుకున్న పాపానికి దేవిక వాడికి సేవలు చేయడం నేను చూస్తూ భరించలేను. నా రక్తం సలసలా మరిగిపోతోంది. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి గడప తొక్కకూడదు. ఆ నీచుణ్ణి వైద్యం పేరుతో ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించి ఇంటికి దూరంగా ఉండేలా, దేవిక వాడికి సేవలు చేయకుండా ఉండేలా చూడాలి. పాపే చిరాయువు అన్నట్టు వాడు కోలుకొని మామూలు మనిషి అయ్యేలోగా దేవికకి సమయం చూసి వాడి బండారం గురించి బయట పెట్టాలి. తన నోటితోనే తనకి భర్త వద్దు, విడాకులు కావాలి అని దేవికే చెప్పేలా చేస్తాను.
ఈ టైంలో కీర్తి ఫోన్ చేస్తుందేంటి? ఆదర్శ్కి తెలిసిన విషయం కీర్తితో చెప్పుంటాడా? చెప్పు కీర్తి. మీకు నిజం చెప్పాలి. దేని గురించి? ఆదర్శ్ కళ్యాణ్ గారి మీద పగబట్టాడు. తనకి ప్రమాదం తలపెట్టాలన్న ప్లాన్ చేస్తున్నాడు. నేను డౌట్ పడ్డట్టుగానే ఆదర్శ్ కీర్తితో నిజం చెప్పేశాడు. కీర్తి, ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. ఆదర్శ్ కోపంలో ఎంతటికైనా తెగిస్తాడు. ముందు మీరు కళ్యాణ్ గారిని సేఫ్గా ఉండేలా చూసుకోండి. అదంతా నేను చూసుకుంటాను. ఇంకో గంటలో డిశ్చార్జ్ చేయబోతున్నారు. నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసాయి, అక్కడ మాట్లాడుకుందా. అలాగే. కీర్తి, ఇంకో ముఖ్యమైన విషయం. నువ్వు ఇంటి దగ్గర అక్క వాళ్ళతో కూడా ఈ విషయం చెప్పొద్దు. అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారు. ఆదర్శ్ గురించి చెడుగా అనుకుంటారు. నేను వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతాను. సరే. ఆదర్శ్ ఇలా కీర్తితో నిజం చెప్తాడనుకోలేదు. కీర్తి భయపడ్డట్టుగా ఆదర్శ్ కళ్యాణ్ మీద మళ్ళీ అటాక్ చేయిస్తాడేమో. అమ్మ దేవిక, అల్లుడు గారు కనిపించట్లేదే. అవునండి, తన కోసం అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఫోన్ కూడా కలవట్లేదమ్మా. గదిలో ఉన్నవాడు కనిపించకుండా పోవటం ఏంటమ్మా? అయినా ఈ యాక్సిడెంట్ వల్ల తనకి కాళ్ళు నడవడానికి కూడా రావు కదా. అలాంటి మనిషి గది వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? అదే మాకు అర్థం కావడం లేదు. అంతా చూసాం, అల్లుడు గారు ఎక్కడా కనిపించలేదు. ఎలా మాయమైపోయారో ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకు మాయమవుతారమ్మా? పద చూద్దాం, పదండి. నడవడం కూడా చేతకాని మనిషి ఎలా బయటకు వెళ్తాడో? లేదంటే ఆదర్శ్ వాళ్ళ మనుషులు వచ్చి మూడో కంటికి తెలియకుండా కళ్యాణ్ని తీసుకువెళ్ళుంటారా? ఆయన్ని నర్సు వాళ్ళు చెకప్ కోసం తీసుకుని వెళ్ళుండొచ్చేమో. చూద్దాం పదండి. నర్సే వచ్చి కళ్యాణ్ గారు కనబడట్లేదని చెప్పింది. అసలే మతిమరుపున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. డాక్టర్, సడన్ గా నా భర్త గదిలో కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదేంటి, అతను నడవలేడు కదా. ఎవరి సాయం లేకుండా అలా ఎలా బయటకు వెళ్ళగలుగుతాడు? అదే కదా నాకు కూడా షాకింగ్ గా ఉంది. తనకి మతిమరుపు కూడా ఉందని చెప్పారు కదా, ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా? ఓకే, పదండి చూద్దాం. అతని కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. స్పర్శ జ్ఞానం ఉండదు. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా అబద్ధాలు చెప్పడానికి మనసెలా వచ్చింది? నడవలేని మనిషి ఇప్పుడు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అంతా మిరాకిల్గా ఉంది. నా భర్త ఆచూకీ తెలిసాక అప్పుడు నిజానిజాలేంటో తేల్చుకొని మీతో మాట్లాడతాను. అమ్మా పదండి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమైంది కీర్తి? ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏదో దాస్తున్నావా కీర్తి? ఏం జరిగిందో చెప్పు. ఆదర్శ్తో గొడవ పడ్డావా? లేదంటే మీ మామయ్య వాళ్ళు నేనేమన్నా అన్నారా? అలాంటిదేం లేదమ్మా. దేవిక గారు కళ్యాణ్ గారిని హాస్పిటల్ నుంచి తీసుకొస్తానని చెప్పారు. చూసి వెళ్దామని వచ్చానంతే. అబద్ధం చెప్తున్నావు. కళ్యాణ్ చూడటానికైతే హాస్పిటల్కి వెళ్ళాలి గాని ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పు, ఏం జరిగింది? చెప్పలేదంటే నా మీదొట్టే కీర్తి. భగవంతుడా, ఆదర్శ్ కళ్యాణ్ గారి మీద పగబట్టాడు అన్న నిజాన్ని ఎలా చెప్పేది? తల్లి మీద ఒట్టేసినా సరే నిజం చెప్పలేదు అంటే నీకు తల్లి ఏమైపోయినా పర్వాలేదన్నమాట. అమ్మా, ఆపమ్మా.
ఏంటా మాటలు? జరిగిందేంటో చెప్తే నువ్వు తట్టుకోలేవన్న ఉద్దేశంతో నీకు చెప్పాలా వద్దా అని ఆగిపోతున్నాను. హ, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఆదర్శ్ కళ్యాణ్ గారి మీద పగబట్టాడమ్మా. ఆయనకి ప్రమాదం కలిగించాలని ప్లాన్ చేస్తున్నాడు. కళ్యాణ్ మీద ఆదర్శ్కి పగ దేనికి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. తన ప్రాణాల మీదకి తెచ్చుకుని మరీ నీలకంఠాన్ని అరెస్ట్ చేయించాడు. ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? ఆదర్శ్కి కళ్యాణ్ గురించి నిజమైనా తెలిసి ఉండాలి, లేదంటే ఏవైనా వ్యక్తిగత కక్షలైనా అయ్యుండాలి. ఇందులో ఏది నిజమో తెలుసుకోకుండా కీర్తికి కళ్యాణ్ గురించిన నిజం చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పకూడదు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఆ కళ్యాణ్ గాడి పీడ పోతుంది. అదే కాని జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. అసలు నిజం ఇంకేదో అయ్యుంటుందిలే. నువ్వే పొరపాటుగా వినుంటావు. అనవసరంగా లేనిపోని ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు. లేదమ్మా, నాకేదో టెన్షన్గా ఉంది. దేవిక గారు గంట క్రితమే కళ్యాణ్ గారిని డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. అప్పుడు బయలుదేరినా ఈ టైంకి వచ్చేసి ఉండాలి. అయినా ఇంకా రాలేదంటే కళ్యాణ్ గారి మీద అటాక్ చేశారేమో అని భయంగా ఉంది. నేను కాల్ చేస్తున్నా కూడా దేవిక గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ప్రమాదమే జరిగిందనిపిస్తుంది. చూసావమ్మా, ఇంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా దేవిక గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగిందేమో. వెళ్ళి చూద్దాం పదమ్మా. ఆగు కీర్తి. ప్రమాదం ఉందంటే ఆగమంటావేంటమ్మా? నీకేమీ కాకూడదని ఆగమంటున్నాను. కళ్యాణ్ గారు మన మనిషమ్మా. నా భర్త నుంచి ప్రమాదం ఉందని తెలిసాక కూడా సైలెంట్గా ఉండడం నేరం. కళ్యాణ్ కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అమానుషం. ఆదర్శ్ ఏం చేస్తాడో అది చెయ్యి నీవు. నీ చెల్లెలి భర్తకి ఆపదుందని తెలిసినా కూడా పర్లేదు అనుకునే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదమ్మా. నీకు కాళ్ళు నడవడానికి వస్తున్నా సరే డాక్టర్ కాళ్ళు పనిచేయవని చెప్పారని కూడా తెలుసు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు సరైన గుణపాఠమే నేర్పావు. దేవిక వద్దు వద్దు దేవిక కొట్టొద్దు దేవిక అమ్మా